దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాకి తెలంగాణ హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. సెన్సార్ బోర్డు కమిటీ రివ్యూ రిపోర్టును ఈ నెల 9లోగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. గతంలో వ్యూహం సినిమాకు సంబంధించి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. 4 వారాల్లో మళ్లీ సెన్సార్ బోర్డు రివ్యూ చేసి సపోర్ట్ సబ్మిట్ చేయాలని ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో చిత్ర యూనిట్ పిటిషన్ దాఖలు చేసింది. డివిజన్ బెంచ్ ధర్మాసనం సెన్సార్ బోర్డు కమిటీ రిపోర్టును సమర్పించాలని స్పష్టం చేసింది. రైట్, సెన్సార్ బోర్డుకు హైకోర్టు ఏమీ ఆదేశించిందో తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, వ్యూహం చిత్రం దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరోసారి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే గతంలో సింగిల్ బెంచ్ స్పష్టమైనటువంటి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ను రద్దు చేస్తూ మరోసారి రివ్యూ చేయాలి, రివ్యూ కమిటీ ఇచ్చేటువంటి నివేదికను ఆధారంగా చేసుకొని ఫర్దర్ ఆర్డర్ ఉండబోతున్నట్టు కూడా సింగిల్ బెంచ్ గతంలో ఆర్జీవీని ఉద్దేశించి చిత్ర యూనిట్ని ఉద్దేశించి కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా గతంలో చాలా సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయి. ముఖ్యంగా పిటిషనర్ లేవనెత్తినటువంటి అంశాలన్నింటినీ కూడా మేము ట్రైలర్ రూపంలో చూసాం కాబట్టి అందులో అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి మరోసారి చిత్ర యూనిట్ ఆ సినిమాని మొత్తం కూడా చూసిన తర్వాత కమిటీ రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 4 వారాల్లో కమిటీ రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇవ్వడంతో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ చిత్ర యూనిట్ డివిజన్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. డివిజన్ బెంచ్లో కూడా సుదీర్ఘ వాదన తర్వాత సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను సమర్థిస్తూ సింగిల్ బెంచ్ యొక్క తీర్పుకు అనుగుణంగానే ఈ నెల 9వ తారీఖున చిత్ర యూనిట్ అంటే సెన్సార్ బోర్డు పూర్తి స్థాయిలో రివ్యూ చేసి ఆ రివ్యూ తర్వాత రిపోర్ట్ను కోర్టుకు సబ్మిట్ చేయాలంటూ కూడా డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. ఆ రిపోర్టును కూడా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగానే రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగానే మరోసారి ఆ సినిమానంతా కూడా రివ్యూ కమిటీ సెన్సార్ బోర్డు అంతా కూర్చొని వాళ్ళ సినిమా వీక్షించాలి. తర్వాత అందులో అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు తొలగించాలి. మరోవైపు ఫ్రెష్గా ఒక రిపోర్ట్ను డైరెక్ట్గా డివిజన్ బెంచ్ కాకుండా సింగిల్ బెంచ్కి ఇవ్వాలంటూ కూడా డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి మరోసారి సింగిల్ బెంచ్కు 9వ తారీఖున రివ్యూ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని చిత్రం విడుదల చేయాలా వద్దా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా సింగిల్ బెంచ్ ఒక కీలక తీర్పు వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నెల 9వ తారీఖు లోపు సెన్సార్ బోర్డు మొత్తం సినిమా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారు కూడా ఆ రిపోర్ట్ను డైరెక్ట్గా సింగిల్ బెంచ్కి ఇచ్చిన తర్వాత సింగిల్ బెంచ్ ఎలాంటి ఆర్డర్ ఇవ్వబోతుందని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.